వన్యప్రాణులు, పెంపుడు జంతువులు. భూమి మీద జంతువులు అనేవి మరి అడవుల్లో నివసిస్తున్నాయి, మరి అలాగే మన ఇళ్లలో కూడా నివసిస్తున్నాయి. అంటే అలా వన్యప్రాణులు అంటే అడవి జంతువులు ఎలా ఉన్నాయి, పెంపుడు జంతువులు ఎలా ఉన్నాయి. పెంపుడు జంతువులు వన్యప్రాణులు, పెంపుడు జంతువులు ఎందుకైనాయి, ఏ జంతువులు పెంపుడు జంతువులుగా మారాయి, మరి ఆ పెంపుడు జంతువుల యొక్క అవసరాలు ఏంటి అని మనం ఒకసారి ఈ క్లాసులో పరిశీలిద్దాం. మన ఇళ్లల్లోనూ చుట్టూ ఉండే అనేక జంతువులను పెంపుడు జంతువులని మనం అంటున్నాం. మొదట్లో ఇవన్నీ ఒకప్పుడు అడవుల్లో ఉండేటువంటి వన్య జంతువులే. ఆదిమానవుడు వీటి వలన తనకు గల ఉపయోగాలను గుర్తించి వాటిని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మన ఇళ్లల్లో ఇప్పుడు ప్రస్తుతం మన ఇళ్లల్లో మన వ్యవసాయం పనుల్లో మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడే రీతిలో కొన్ని జంతువుల్ని మచ్చిక చేసుకొని మనం వాటిని పెంచటం, వాటిని ఇంటి దగ్గర ఉంచటం, వాటికి ఆహారాన్ని అందించటం, మరి ఇలాంటి పనులన్నీ మనం ఉపయోగించుకున్నాం. అయితే ఆదిమ మానవుడు ఎప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు వన్యప్రాణులే, కానీ మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవి వాటిని వల్ల ఉపయోగాలను గుర్తించి ఆదిమ మానవుడు వాటిని మరి మచ్చిక చేసుకొని తన జీవిత అవసరాలని తీర్చుకున్నాడు. ఈ జంతువుల వల్ల మానవునికి పాలు, గుడ్లు, మాంసం, దుస్తులు మొదలైనవి లభిస్తున్నాయి. అంటే ఎలా లభిస్తున్నాయి? మేక ఉంది, ఆవు ఉంది, గొర్రె ఉంది, కోడి, బాతు మొదలుగున్న ఇలాంటి ఈ పెంపుడు జంతువుల వల్ల మనకి పాలు లభిస్తున్నాయి, గుడ్లు లభిస్తున్నాయి, మాంసం లభిస్తుంది, మరి కొన్ని వాటి వల్ల దుస్తులు కూడా లభిస్తున్నాయి. మరి గొర్రెల నుంచి గొంగళ్ళు ఇలాంటివి తయారు చేస్తున్నారు. అంటే ఈ విధంగా మచ్చిక చేసుకోవటం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది ఇక్కడ గమనించాలి. అంటే ఇక్కడ ఆవు నుంచి వచ్చే ఎద్దులతోటి వ్యవసాయం చేయటం, కోళ్ళ నుంచి కోడి గుడ్లు, కోడి మాంసం, బాతు ఇవన్నీ మనకి మచ్చిక చేసుకోవటం వల్ల మనం వీటిని పెంచి దానివల్ల లాభాన్ని పొందుతున్నారు. కొన్ని జంతువులు మానవునికి వ్యవసాయం, సరుకుల రవాణా, వినోదం, రక్షణ మొదలగు విషయాల్లో కూడా తోడ్పడుతున్నాయి. అంటే రక్షణ అంటే ఏంటి? మన కుక్కలను అలాంటివి పెంచుకుంటాం, అవి చాలా మనకి రక్షణగా ఉంటాయి, మనకి విశ్వాసంగా ఉంటాయి, మనకి ఏదైనా ఆపదన్నా కూడా మనకి రక్షణగా ఉంటాయి. అని ఇలాంటి మరి సరుకుల రవాణాల్లో ఉపయోగపడే ఉంటాయి, కొన్ని వ్యవసాయంలో ఉపయోగపడే ఉంటాయి. మరి ఈ విధంగా ఆదిమ మానవుడు ఏదైతే జంతువుల వల్ల ఉపయోగాలు ఉన్నాయో వాటిని వ్యవసాయపరంగా, సరుకుల రవాణాలో, వినోదంలో, మరి రక్షణ పరంగా దీన్ని ఉపయోగించుకోవటం అలవాటు చేసుకున్నాడు. మానవుడు వీటిని సంరక్షించుకుంటున్నాడు. ఆహారం ఇవ్వటం, వర్ణాత్మక ప్రభజనం, పెంచటం, తర్ఫీదు, వాటికి ట్రైనింగ్ ఇవ్వటం, ఆరోగ్య రక్షణ ఒక వృత్తిగా చేసుకున్నాడు. అంటే వీటన్నిటినీ మనం ఏవైతే మనకు ఉపయోగపడుతున్నాయో జంతువులు వాటిని మనం సంరక్షించుకోవాలి, వాటికి ఎటువంటి ఆపదలు జరగకుండా చూసుకోవాలి. వాటికి కూడా ఏదైతే ఆహారం తింటుందో ఆ ఆహారాన్ని వాటికి ఇవ్వాలి. అవసరమైతే ఆహారం పంట రూపంలో పండియాలి. అంటే వాటిని పెంచటం, వాటికి కొన్ని ట్రైనింగ్లు కూడా ఇవ్వాలి. అంటే వ్యవసాయం చేయాలంటే వాటికి దున్నటం నేర్పటం, వాటికి ట్రైనింగ్లు ఇవ్వాలి. ఇచ్చి వాటికి అలవాట్లు అయిన తర్వాత వాటిని మనం ఉపయోగించుకోవటం, వాటి ఆరోగ్య రక్షణ కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మరి మనం ఎవరైతే ఉపయోగించుకుంటున్నామో వారికి అవసరం. చిలక, పిల్లి లాంటి కొన్ని పెంపుడు జంతువులను కూడా మనం మచ్చిక జంతువులని అంటాం. మరి చిలకలను కూడా ఇంట్లో పెంచుకుంటారు, అదే పిల్లులను కూడా వాటికి కూడా పెంచుకోవటం, వాటికి పెరుగన్నం వేయటం, వాటికి కూడా చేస్తుంటారు. కానీ ఇవి మానవునికి తోడునిచ్చి మానసిక ఆనందాన్ని కూడా ఇచ్చేయండి. చిలక దాని యొక్క పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తాయి, అది ఇంట్లో ఉంటే చాలా మంచిది అనుకుంటాం. అట్లే పిల్లి కూడా మన ఇంట్లో ఉంటే మంచిది అనుకుంటాం. అంటే ఒకప్పుడు వీటన్నిటినీ కూడా పిల్లి, కుక్క, మరి ఆవు, గేదె, మేక, గొర్రె ఇవన్నీ మన ఇంటి చుట్టే ఉండేవి. కానీ ఇప్పుడు రాను కొన్ని పెంచేటటువంటి పెంపుడు జంతువుల్ని కొంచెం తగ్గిపోయాయి, వాటి అవసరాలు తగ్గిపోయాయి. ఇప్పుడు బాగా మనం ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక 20-30 అట్ట పశువులు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గిపోయింది. వాటితోటి వ్యవసాయం చేసుకునేవాళ్ళం, పాలు కూడా తీసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు గేదెలు ఎక్కువగా పాలిస్తున్నాయని చెప్పి గేదెలను ఎక్కువగా పెంచుతున్నాం. అలాగే వాటి ఎద్దులతోటి మనం వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ట్రాక్టర్లు రావటం వల్ల వాటి అవసరాన్ని కూడా తగ్గిపోయి వాటిని పెంచటం తగ్గించేశాం.
అలాగే జంతువులను మచ్చిక చేసుకోవడం అనేక శతాబ్దాలు ఇప్పుడు ప్రారంభమైంది కాదు, ఆదిమ మానవుడి నుంచి ఈ జంతువుల యొక్క మచ్చిక చేసుకునే పద్ధతి ఆదిమ మానవుడి నుండి. అదే క్రూర మృగాలు మరి కొన్ని రకాలైనటువంటి జంతువులను మాత్రం, తనకు అవసరం లేని జంతువులను మాత్రం మచ్చిక చేసుకోలేదు, తనకు ప్రమాదం ఉందని తెలిసినటువంటి జంతువులను కూడా మచ్చిక చేసుకోలేదు. కానీ ఏదైతే అవసరం ఉపయోగం ఉన్నాయో వాటిని ఇప్పటి నుంచి కాదు మచ్చిక చేసుకోవటం, శతాబ్దాల కింద నుంచి ప్రారంభమైంది. సంచార జీవనం, ఒకప్పుడు మానవుడు ఒక ప్లేస్లో నివసించేవాడు కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సంచార జీవనం, స్థిర నివాసాలు అనేవి లేకపోయి ఎక్కడో నదుల ఒడ్డున చెట్ల తొర్రల్లో ఎక్కడో ఒక చాటు ప్రదేశాల్లో, రక్షణ ఉండే ప్రదేశాల్లో ఉండేవాడు. అలాంటి చోట ఈ సంచార జీవనం కొనసాగించే క్రమంలో ఈ జంతువులను కూడా తన వెంటనే తీసుకొని పోయేవాడు. అంటే ఆ తర్వాత స్థిర నివాసాల కోసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేయటం ఆరంభించారు. ఈ కాలంలోనే వన్య జంతువులను వ్యవసాయం ఎప్పుడైతే మొదలుపెట్టి, ఎప్పుడైతే స్థిరంగా ఉండటం మొదలుపెట్టాడో మనిషి, అప్పటి నుంచే జంతువులను కూడా మచ్చిక చేసుకొని పెంపుడు జంతువులాగా మార్చుకున్నాడు. ఇవి మరి ఎక్కడికి పోవు, తన వెంటనే ఉంటాయి. తను ఇప్పుడు మనం పశువులు పొలానికి పంపిస్తే అవి కొంత మేత మేసి సాయంత్రానికి ఇంటికి ఎవరైతే మేపుతున్నారో, ఎవరైతే దాన్ని కట్టేసి ఇంట్లో మచ్చిక చేసుకొని దాని అవసరాలు తీర్చుకుంటున్నారో, ఎవరైతే దానికి మేత, దానికి ఆహారం వేస్తూ దాని ఆలనా పాలన చూస్తున్నారో వాళ్ళింటికి అవి వస్తాయి సాయంత్రానికి. అవి పొలానికి ఎటు పోయినా, ఎక్కడ మేసి వచ్చినా సాయంత్రానికి ఇల్లు చేరుకునే టయానికి ఎవరింటికి పోవాల్సి వస్తే ఆ ఇంటికే పోతాయి, ఏ యజమాని ఇంటికి పోవాల్సి వస్తే ఆ యజమాని ఇంటికే దారి తీస్తూ ఆ ఇంట్లోకి వెళ్తాయి. అంటే ఇదే మచ్చిక అంటే. అలాగే కుక్కలు కూడా మనం ఒక 2-3 రోజులు మచ్చిక చేసుకొని ఆహారం కానీ దానికి సరిపడా వేస్తే అది రోజు మన ఇంట్లోనే ఉంటుంది. అంటే అక్కడ అది మనకు విశ్వాసంగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మచ్చిక చేసుకొని పెంపుడు జంతువులుగా మార్చిన తర్వాత దీనివల్ల కొన్ని వేటాటానికి పట్టే కాలం, శ్రమ కూడా తగ్గింది. అంటే ఈ జంతువులు ఉండటం వల్ల కూడా మనకి రక్షణ ఉంది, మళ్ళీ శ్రమ కూడా కొంత తగ్గింది. కోళ్ళు, బాతులు, గుడ్లు, మాంసం కోసం మేకలు, గొర్రెలు, మరి ఇవి ఉన్ని, మాంసం, పాల కోసం అసలు ఇన్ని రకాలు, అంటే కోళ్ళు అయితే, బాతులు అయితే, ఇవన్నీ మరి గుడ్లు, వీటన్నిటి కోసం కొన్ని, మేకలు, గొర్రెలు ఉన్ని కోసం, మరి అదేగా మేకలు, గొర్రెలు మాంసం కోసం కూడా, కొన్ని పాల కోసం కూడా ఉపయోగించేవాళ్ళు అన్నమాట. తర్వాత కాలంలో అనేక వన్య జంతువులు మచ్చిక చేయబడ్డప్పటికీ అవన్నీ పెంపుడు జంతువులు కాలేదు. కొన్ని మరి అన్నిటినీ కూడా కొన్ని ప్రమాదకరమైనటువంటి జంతువులు కూడా ఉన్నాయి, కానీ అవి కూడా కొంతమంది మచ్చిక చేసుకుంటారు. కానీ కొంతమంది కొన్ని జంతువులు మాత్రమే మచ్చిక చేయబడ్డాయి, కానీ అవన్నీ కూడా పెంపుడు జంతువులు కాలేదు. కాకపోతే అవి వాటితో ఏదో ఆట ఆడుకోవటానికి వాటికే పనికి. అంటే మనకి మచ్చిక చేయటంలో అనేక కారణాలను గుర్తింపులోకి తీసుకురావాలి. అంటే అవి అవసరాలను బట్టే మచ్చిక చేసుకుంటాం, కొన్ని వినోదం కోసం మచ్చిక చేసుకుంటాం. అలాగే ఇక్కడ మచ్చిక చేసుకోవటంలో అన్ని పెంపుడు జంతువులు కాలేవు అనేది మనం గుర్తుంచుకోవాలి. అవి మానవ నివాసాల వద్ద తగు సంఖ్యలో దొరకాలి, వాటిని సులభంగా మచ్చిక చేసుకోవాలి, వాటి వల్ల ప్రమాదం ఉండకూడదు. అలాగే అవి మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడాలి. మరి మచ్చిక ఎందుకు చేసుకోవాలా? కొన్ని కారణాలు, కొన్ని విషయాల మీద ఆధారపడింది మచ్చిక చేసుకోవటం. అంటే అవి మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడాలి. వాటి పెరుగుదల, సంతానోత్పత్తి, వాటిని పోషించడానికి అయ్యే ఖర్చు కూడా అతనికి గిట్టుబాటు కావాలి. ఇప్పుడు ఒక వేణుగుని మచ్చిక చేసుకోవాలంటే దానికి ఎంతో ఆహారం కావాలి. మరి అంత ఆహారం కావాలంటే దాంతో అంత పని చేయించుకునే అవకాశం మనకి లేదు. కాబట్టి దాన్ని మనం మచ్చిక చేసుకున్నామంటే దానికి అంత ఆహారం గిట్టుబాటు అయ్యేటట్టుగా, మరి దానికి ఆహారం ఇవ్వగలిగేటట్టు ఉంటేనే వాటిని మనం మచ్చిక చేసుకోవాలి. దానికి సరైనటువంటి మరి అవి సంతానోత్పత్తి చేస్తాయి. ఆ వచ్చేటటువంటి వాటికి కూడా, సంతానోత్పత్తికి కూడా మనం వాటికి ఖర్చుని గిట్టుబాటు అయ్యేటట్టుగా మనం వాటిని మచ్చిక చేసుకోవాలి. శతాబ్దాల నుంచి మానవుడు పెంపుడు జంతువుల లక్షణాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీనివల్ల జంతువులు అనేక మార్పులు వచ్చాయి. అంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఆ జంతువుల లక్షణాలని మెరుగుపరచడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఏం మార్పులు వచ్చినాయి అనేది మనం గమనిద్దాం. వన్యజీవులుగా నివసించే వీటి పూర్వీకులతో పోలికలు క్షీణించడం కానీ, పూర్తిగా అదృశ్యం అవడం కానీ కూడా జరిగి కొన్ని మార్పులు జరగటం అంటే ఇవే మనకి. అలాగే పెంపకం వల్ల ఈ జంతువుల పరిమాణం, ఆకారం, రంగు, బరువు, ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, పెరిగే రేటు, ప్రత్యుత్పత్తిలో కూడా మార్పులు వచ్చాయి. అంటే ఇక్కడ ఈ పెంపకం వల్ల కొన్ని మార్పులు వచ్చాయి. అదే అడవిలో పెరుగుతున్న వాటికి ఈ మార్పులు రాకపోవచ్చు. అంటే ఆహారపు అలవాట్లు కూడా అక్కడ తినే ఆహారానికి మనం ఇక్కడ వేసే వాటికి తేడా ఉంటుంది. ప్రత్యుత్పత్తి విషయాల్లో కూడా తేడా రావచ్చు.
ఉదాహరణకి అడవి కోడి సుమారు 0.6 నుండి 0.7 కేజీల బరువు ఉండి సంవత్సరానికి 12 నుంచి 20 గుడ్లు పెడుతుంది. అంటే పెంపుడు కోడి సుమారు 3 నుండి 5 కేజీల బరువు ఉండి సంవత్సరానికి 300 గుడ్లు కూడా పెడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం, అంటే ఇక్కడ పెంపుడు కోడి మనం పెట్టే ఆహారంలో కానీ మనం వాటిని ఒక్కడ జరిపే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కానీ వీటి మీద ఆధారపడి ఉంటుందనేది ఇక్కడ చెప్తాం. పట్టుపురుగుల లార్వాలు కూడా పట్టునిస్తాయి. పట్టుపురుగులు మానవునిపై ఎంతగా ఆధారపడ్డాయంటే అవి ఇంకా ఏమాత్రం వన్యప్రాణులుగా బ్రతకలేవు. అంటే ఆ విధంగా మనకి అవి మనం తయారయ్యేవి. అంటే మానవునిపై ఎంతో ఆధారపడి ఉన్నాయి. బయట బ్రతకడానికి కూడా చాలా కష్టం. అంటే వీటి లార్వాలు పట్టునిస్తాయి కాబట్టి మనకు ఉపయోగం ఉంది. అవి కూడా మనతోటే ఆధారపడి ఉన్నాయి. పశువులు, ఎద్దులు, గేదెలు, పశువులు కిందికి వస్తాయి. ఇవన్నీ వీటిని లైఫ్ స్టాక్ అంటారు. అంటే ఇక్కడ ఆవులు, ఎద్దులు, గేదెలు, పశువులు ఇదంతా పశుజాతి కిందకి వస్తుందన్నమాట. 6000 సంవత్సరాల క్రితం పశువులను మచ్చిక చేయటం మొదలైంది. అంటే ఈనాటిది కాదు, 6000 సంవత్సరాలు. అంటే ఆది మానవుడి దగ్గర నుంచి మనకి పశువులు, గుర్రాలు, గాడిదలు ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువగా పశువులు ఎక్కువ మచ్చిక చేసుకోవడం జరిగింది. అంటే వేదకాలం నాటికి పశువులు మన దేశంలో మచ్చిక చేయబడ్డాయని చరిత్ర చెబుతుంది. అలాగే వన్యప్రాణులుగా ఉన్న ఆవులు, ఎద్దుల నుండి ప్రస్తుత కాలంలో ఉన్న రకరకాల పశువులు ఉద్భవించాయి. అంటే ఒకప్పుడు వన్యప్రాణులు అవి. వాటి నుంచి మరి అలా రకరకాల ఆవులు, ఎద్దులు ఉత్పత్తి చేయడం జరిగింది. ఆహారం కోసం పశువుల్ని మనం మచ్చిక అంటే మనకి ఆహారం కోసం కూడా వీటిని మచ్చిక చేసుకునే రోజులు ఉన్నాయి. తర్వాత వ్యవసాయ పనుల కోసం మచ్చిక చేసుకున్నాం. తర్వాత సరుకుల రవాణా కోసం మచ్చిక చేసుకున్నాం. తోలు వస్తువుల కోసం కూడా మచ్చిక చేసుకున్నాం. అంటే వీటి తోలు మనకు ఉపయోగపడుతుంది, దానికోసం కూడా మనం మచ్చిక చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే జాతులను ఎంచుకోవటం, అదే సంకరకరణ విధానాలు పాటించడం వల్ల రోజుకి 20 నుండి 30 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇస్తున్నాయి. ఇవాళ అడవిలో ఉన్నటువంటి పశువులు ఇన్ని పాలు ఇవ్వవు, అడవిలో ఉన్నటువంటి గేదెలు ఇన్ని పాలు ఇవ్వవు. వీటికి మనం అనేక రకమైనటువంటి వైద్య రంగంలో మరి మెడికల్ పరంగా మరి వాటికి ఎన్నో జబ్బులు చేసినా కూడా వాటికి మనం మందులు వాడుకుంటూ వాటికి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా కొత్త పద్ధతులు, సంకరకరణ పద్ధతులు ఉపయోగించి ఇవాళ ఈరోజు జాతులను ఎంచుకోవటం, అంటే సంకరణ విధానాలు పాటించడం వల్ల రోజుకి 20 నుంచి 30 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి గేదెలు, ఆవులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనిషి, అంటే మానవుని యొక్క మచ్చిక చేసుకోవటం వల్ల, మానవుడి యొక్క తెలివితేటలతోటి ఈ సంకరణ పద్ధతులు ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా పాలలోని కొవ్వు పదార్థాల పరిమాణాన్ని కూడా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం ఒక మనం మచ్చిక చేసుకున్న ఒక ఆవు కానీ గేదె కానీ దాని పాలల్లో ఉన్న కొవ్వు శాతాన్ని కూడా మరి ఆ అడవిలో ఉన్నటువంటి వాటికన్నా కూడా ఇక్కడ కొవ్వు శాతాన్ని పెంచడానికి కూడా తోడ్పడుతుంది. ఆహారోత్పత్తికి మానవుడు జరిపిన కృషికి ఆధునిక డైరీ ఆవు అన్నారు. ఆధునిక డైరీ ఆవు అని చక్కని ఉదాహరణ. అంటే ఆహారోత్పత్తి బాగా పెంచడానికి పాలే ముఖ్యం. మరి మానవుడు జరిపిన కృషే మరి ఈరోజు ఎక్కడ పట్టినా మనకి పాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది. పాల వల్ల అనేకమైనటువంటి పదార్థాలు, పెరుగు తింటున్నాం, అలాగే మజ్జిగ తాగుతున్నాం, పాలు, కాఫీ, టీలు తాగటానికి వెన్న, మరి జున్ను, మరి ఎన్నో రకాలైనటువంటి స్వీట్స్ తయారీలో అన్నిట్లో కూడా ఇవాళ పాలను ఉపయోగించి పాలలో ఉన్నటువంటి పదార్థాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంది. కోళ్ల పరిశ్రమ. కోళ్ల పరిశ్రమ అంటే మాంసాన్ని ఇచ్చే పక్షులను పెంచటం. బాతులు, టర్కీ, కోళ్ల పెంపకం కూడా కోళ్ల పరిశ్రమగా కిందకు వచ్చింది. అంటే ఇక్కడ కోళ్ల పరిశ్రమలు కూడా చాలా పెద్ద ఎత్తులో మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ఎన్నో పౌల్ట్రీలు ఉన్నాయి మనకి ప్రపంచంలో, ఈ భారతదేశంలో కానీ మరి ఉన్నటువంటి అంత జనాభా మొత్తానికి సరిపడా కోడిగుడ్లు అందియాలంటే మనం అడవిలో ఉన్నటువంటి కోళ్ళు లేకపోతే మన ఇంట్లో పెంచుతున్నటువంటి కోళ్ళ వల్ల సాధ్యం కాదు. ఎందుకు కాదంటే అవి పెట్టేది కొన్ని గుడ్లు మాత్రమే పెడతాయి అవి. కాబట్టి ఆ గుడ్లు మరి దేశ జనాభాకు మొత్తం సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్లను, మాంసాన్ని ఇచ్చే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్ళను సపరేట్గా తయారు చేసి వాటిని కోళ్ల పరిశ్రమ కిందకు తీసుకొచ్చారు. వాడుకల కోళ్లను పెంచడమే కోళ్ల పరిశ్రమగా అన్నాడు. మన దేశంలో ఇది ఒక ముఖ్య పరిశ్రమ. అంటే ఇవాళ గేదెల ద్వారా పాడి పరిశ్రమ ఎంత ముఖ్యమో ఇవాళ కోళ్ల పరిశ్రమ కూడా చాలా ముఖ్యమైంది. మనం మచ్చిక చేసిన ఈనాటి కోడి
అడవి కోడి నుంచి ఉద్భవించిందే. ఈ కోడి కూడా ఒకప్పుడు అడవి కోడి నుంచే. మాంసం గుడ్ల ఉత్పత్తికి ప్రత్యేకమైన సంకరణ పద్ధతులు ఉన్నాయి. అంటే ఇవాళ మాంసం కావాలంటే ఒక రకమైన సంకరణం, అలాగే ఓన్లీ గుడ్లు మాత్రమే పెట్టాల్సిందే అంటే గుడ్లు పెట్టి చనిపోవటం దాని పని, దానికి ఒక రకమైన సంకరణం. ఇట్లా రకరకాల పద్ధతుల్లో సంకరణ పద్ధతులు ఉపయోగించి మనకు కావాల్సినటువంటి లాభాలను పొందుతున్నాం. మనకు అవసరం ఉన్నటువంటి అంశాలను తీసుకుంటున్నాం. ఇక్కడ గుడ్ల కోసం మాత్రమే పెంచే ప్రత్యేక కోళ్లను లేయర్స్ అంటాం. మాంసం కోసం మాత్రమే పెంచే ప్రత్యేక కోళ్లను బాయిలర్స్ అంటాం. ఇక్కడ అంటే ఇక్కడ మనం మాంసం తింటున్నాం, కోడి మాంసం అంటే అవి గుడ్లు పెట్టవు. అవి కొద్ది రోజుల్లో ఒక నెల 15 రోజుల పిల్లల్ని పెంచి ఒక నెల 15 రోజులు 2 నెలల లోపే వీటిని ఒక్కొక్కటి 2.5 కేజీలు 3 కేజీలు అంత బరువు వస్తుంది. రాగానే వాటిని మాంసానికి ఉపయోగించుకోవటం జరుగుతుంది. అంటే మాంసాన్ని మనకి ఎక్కువ చికెన్ కావాలి, ఎక్కువ అందరికి చికెన్ అందియాలంటే ఈ బాయిలర్స్ అయితేనే సాధ్యమవుతుంది. ఒకప్పుడు గుడ్లు పెట్టే ఉండే మొదట, తర్వాత గుడ్లు పెట్టే ఉండటం వల్ల గుడ్లు పెడుతుండేవి, మళ్ళీ అవే మనం చికెన్కి కూడా వాడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి అవి లేయర్స్ అయ్యి కాకపోతే వాటిని మార్చి బాయిలర్స్ అని కూడా కనుక్కోవటం జరిగి వాటిని మాంసాన్ని ఉత్పత్తి చేసి అందరికీ అందియటం జరుగుతుంది. రోడ్ ఐలాండ్, లగ్ ఐరన్ జాతి కోళ్ళను మన దేశంలో మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు మన దేశంలో ఈ కోళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మరి ఈ రకాల్లో ఉన్నటువంటి కోళ్ళలో ముఖ్యమైన అంటే రోగనిరోధక శక్తి తగ్గినాయి, మరి అదేవిధంగా ఎక్కువ గుడ్లు ఉత్పత్తి ఇచ్చేయి. ఇలాంటి వాటిని మాంసం ఉత్పత్తి కూడా ఎక్కువ ఇచ్చే వాటికే ఎక్కువగా గిరాకీ ఉంది. మేకలు గొర్రెలు ఏంటి, వాటి అవసరమైంది, వాటి ఉపయోగం చూద్దాం. పశువులు గొర్రెల కంటే ముందుగా మేకల పెంపకం ప్రారంభమైంది. మాంసం, పాలు, చర్మం కోసం మేకలను పెంచుతాం. గొర్రెలను, పశువులను మచ్చిక చేయటంలో మేకల ప్రాముఖ్యత ఉంది. అంటే మనం ఇక్కడ పశువులు గొర్రెల కంటే ముందుగా మేకల పెంపకమే ముందు స్టార్ట్ అయింది. అయితే వీటి నుంచి కూడా మాంసం, పాలు, చర్మం ఇవి కూడా ఈ మేకలను పెంచుతున్నాం. గొర్రెల్ని మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. అలాగే రాను రాను గొర్రెల వల్ల మేకల ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం మచ్చిక చేసుకుంటూ పెంచుకుంటూ అవసరం ఉన్నదాన్ని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది. వన్యజీవులుగా తిరిగే అడవి మేకలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంకా కనిపిస్తాయి. ఒకప్పుడు వన్యజీవులుగా తిరిగే ఈ అడవి మేకలు ఇవి ఇప్పుడు మనకి ఇంకా కొన్ని చోట అన్ని మేక జాతుల్లో అంగోరా జాతి ముఖ్యమైనది. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంగోరా జాతి ఏ జంతువు సంబంధించింది, గొర్రె, మేక, ఆవు, గేదె లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇచ్చినప్పుడు మనం దాన్ని మరి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. అంటే అంగోరా జాతి కిందకు వచ్చేటటువంటి జంతువుల్లో మేక అంటే మేక ఏ జాతికి సంబంధించింది, అంగోరా జాతికి సంబంధించింది అని దీని ఎగ్జామ్లో మనం గుర్తుంచుకోవాలి. గొర్రెలను కొలంబస్ అమెరికాలోకి ప్రవేశపెట్టాడు. దీన్ని 18వ శతాబ్ద ప్రాంతంలో గొర్రెలను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ప్రవేశపెట్టబడ్డాయి. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి ఈ గొర్రెల ఉపయోగాన్ని గుర్తించి గొర్రెల అవసరాన్ని ఎట్ట తీర్చుకోవాలనే విషయాన్ని సమాజం ముందుకు తీసుకురావటం అంటే అడవిలో నుంచి సమాజం ముందుకు అంటే ఆ దేశాల్లో ఎప్పుడు ముందుకు తీసుకొచ్చుకున్నారంటే 18వ శతాబ్దంలో గొర్రెలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రవేశపెట్టబడి. గొర్రెలు ముఖ్యంగా దేని కోసం ఉపయోగిస్తాం, ఉన్ని, మాంసం, చర్మం కోసం. ఎందుకు ఈ గొర్రెలు ఒకళ్ళ ఉపయోగం, ఈరోజు మనం గ్రామీణ ప్రాంతాలు వెళ్ళినట్టయితే చాలా చోట్ల గొర్రెలు కనపడతాయి. ఈ గొర్రెల్ని ఇటీవల ప్రభుత్వం కూడా మరి గొర్రెలు కూడా ఇవ్వటం జరిగింది, సబ్సిడీ మీద ఉచితంగా కూడా కొన్ని చోట్ల ఇవ్వటం జరిగింది. అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వారికి వాటి వృత్తిని ఆధారం చేసుకుని బతుకుతున్న వారికి ఈ గొర్రెలను అందించి వారి జీవనాన్ని సక్కంగా జరిగేటట్టుగా ప్రభుత్వం చూస్తుంది. అంటే గొర్రెలు ముఖ్యంగా ఏంటికి ఉపయోగిస్తున్నాం, ఎక్కువగా ఉన్ని, మాంసం, చర్మం వీటి కోసం మనం ఉపయోగిస్తున్నాం. ఇక పొట్టిగా మెత్తగా పట్టుల వంపులు తిరిగి ఉండే రోమాలను ద్వితీయ రోమాలు లేక ఉన్ని లేక ప్లీస్ అంటారు. అంటే ఈ గొర్రెల యొక్క కొన్ని కురం గొర్రెలు అంటారు, వాటి యొక్క గొర్రెల యొక్క వెంట్రుకలు అవి ఉన్నిలాగా తీసి ప్లీస్ అంటారు, దాన్ని తీసి వాటితోటి రగ్గులు, గొంగళ్ళు చేయటం జరుగుతుంది. ఏడాదికి 1 లేక 2 సార్లు గొర్రెల ఉన్నిని కత్తిరిస్తాం. దుస్తుల తయారీలో వీటిని ఉపయోగిస్తాం. ఉన్ని దుస్తులకు ఉష్ణాన్ని బయటకు పోకుండా ఆపగలిగే శక్తి ఉంది.
అంటే ఇక్కడ అందుకోసమే ఉన్ని దుస్తుల్ని ఎక్కువగా వాడతాం చలికాలాలు. ఎందుకంటే ఉష్ణాన్ని బయటకు పోకుండా ఆపగలిగే శక్తి ఉంది. అంటే బయట చలిని అంటే లోపల ఉన్నటువంటి ఉష్ణాన్ని బయటికి పోకుండా బయట చలిని లోపలికి రానికుండా ఆపుతుంది. కాబట్టి మనకి వెచ్చగా ఉంటుంది అలాంటి దుస్తులు ధరించినప్పుడు, ఉన్ని దుస్తులు. మేలు రకం ఉనికి మెరినో కోరిడేల్, అంటే మెరినో అంటే స్పెయిన్ దేశంలో, కోరిడేల్ అంటే న్యూజిలాండ్ దేశం జాతి గొర్రెలు ప్రసిద్ధి అన్నమాట. మధ్య ఆసియాకు కారాకుల్ జాతి గొర్రె శ్రేష్టమైన తోలుకు ప్రసిద్ధి. అంటే ఇక్కడ కొన్ని దేశాల్లో కొన్ని జాతుల యొక్క ప్రసిద్ధి ఉంటుంది. పందుల పెంపకానికి ఇతర జంతువులతో పోలిస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. మన దేశంలో పందులు చెత్త చెదారాన్ని తింటూ అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతాయి. మరి మనం ఏమనుకుంటున్నాం, పందులు కూడా చాలా విపరీతంగా పెంచుతున్నారు ఇవాళ. వీటి పెంపకం కూడా వీటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇతర జంతువులతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువ. దీని ప్రత్యేకమైన ఆహారం పెట్టేది తక్కువే ఉంటుంది. మరి దీన్ని కాపలా గాయటం కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి వీటిని ఈజీగా పెంచగలుగుతున్నారు. పందుల మాంసాన్ని ఫోర్క్ అంటారు. మన దేశంలో పందులు చెత్త చెదరాన్ని తింటూ అపరిశుభ్ర వాతావరణంలోనే పెరుగుతున్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్నాయి. ఈ పందుల వల్ల అట్ట పెరగటం వల్ల మున్సిపాలిటీ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో చెత్త చెదారాలు పెరగటం జరుగుతుంది. కొన్ని ఫామ్స్ కూడా వచ్చాయి, పంది ఫామ్స్ కూడా. అంటే ఆ ఫామ్స్లో పెంచి వాటి మాంసాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయటం, ఇక్కడ తినేవాళ్ళు కూడా తినేవాళ్ళు. అంటే ఇక్కడ మన దేశంలో పందులు మాత్రం ఎక్కువ భాగం నాటుగా ఓళ్ళల్లో పెరిగాయి. చెత్త చెదారాన్ని తింటూ అపరిశుభ్ర వాతావరణంలో మాత్రం పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మాంసాన్ని తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు అందరు. బెర్క్షైర్, యార్క్షైర్, ల్యాండ్ రేష్ జాతి పందులు మాంసానికి ప్రసిద్ధి. వీటి చర్మంతో తోలు, సామాన్లు, వస్తువులు తయారు చేస్తారు వాటి చర్మాన్ని ఉపయోగించి. అలాగే గుర్రం గురించి కూడా మనకు తెలుసు. గుర్రం ఒకప్పుడు ప్రయాణించాలంటే, ఇప్పుడు చూడండి, వ్యవసాయానికి పశువులు ఉపయోగించుకున్నాడు, పాలు దాటానికి గేదెలను ఉపయోగించుకున్నాడు, అలాగే మేకల్ని, గొర్రెల్ని, వస్తువులు, దుస్తులు వాటికి. మరి గుర్రం యొక్క ఉపయోగాలు కూడా ఉన్నాయి. గుర్రాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే గుర్రం యొక్క ఉపయోగం బాగా ఉంది. గుర్రం స్పీడ్గా వెళ్తుంది, వేగంగా వెళ్తుంది, మనని మోసుకొని వెళ్తుంది. కాబట్టి అలాగే కాకుండా ఒకప్పుడు గుర్రం మాంసం కూడా తినేవాడు. సుమారు 4,000 సంవత్సరాల క్రితం గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడు మానవుడు. దీని మాంసాన్ని ఆహారంగా వాడుకున్నారు ఒకప్పుడు. ప్రపంచమంతటా వీటిని రవాణాకు కూడా ఉపయోగించారు. రవాణాకు బాగా ఉపయోగించారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ గుర్రం మీద ప్రయాణించేవాళ్ళు. గుర్రాలతోటి యుద్ధాలు చేసేవాళ్ళు రాజులు. ఎవరి గుర్రాలు, 100 గుర్రాలు, 1000 గుర్రాల మీద సైనికులు పోయి అటు వాళ్ళంతా కూడా గుర్రాల మీదనే యుద్ధం చేసేవాళ్ళు. మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. అంటే గుర్రాలు యొక్క అదే కాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తువులు మోయటానికి ఇలాంటి వాటి అన్నిటికి కూడా గుర్రాలను మనం ఉపయోగించుకుంటూ దాన్ని పెంపుడు జంతువుగా కూడా మార్చుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో గుర్రాలను వ్యవసాయ పనుల్లో కూడా ఉపయోగించేవారు. పాశ్చాత్య దేశాల్లో అంటే ఇతర దేశాల్లో మనం కాడ తక్కువ. మనం వ్యవసాయ పనుల్లో గుర్రాలను ఉపయోగించుకోవడం తక్కువ. అయితే ఇక్కడ గుర్రాలను మనం ఎక్కువ ప్రయాణానికి, కొంతమంది మాంసానికి ఉపయోగిస్తున్నారు. అలాగే పాశ్చాత్య దేశాలు వ్యవసాయం కూడా గుర్రాలతోటి, అంటే మనం పొలం దున్నినట్టు గుర్రాలతోటి దున్నేవాళ్ళంట. అంటే అది కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. మగగాడిదకు ఆడగుర్రానికి పుట్టిన సంకర సంతానాన్ని మ్యూల్ అంటారు. అంటే గుర్రము గాడిద కొంత ఒకే జాతిగా ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వేగంలో కానీ దాని కొన్ని లక్షణాలు తేడాగా ఉంటాయి. అంటే దాని పొడవు ఆ విధంగా ఉండటం, ఆకారం మాత్రం గుర్రం గాడిద ఒక తీరుగా ఉంటుంది. కాకపోతే గుర్రం ఎత్తుగా ఉంటుంది, గాడిద పొట్టిగా ఉంటుంది. అయితే ఇక్కడ మగగాడిదకు ఆడగుర్రానికి పుట్టిన సంకర సంతానాన్ని మ్యూల్ అంటారు. మరి మ్యూల్స్ గాడిదల కంటే పెద్దదిగా ఉంటాయి, గుర్రం కంటే పొట్టిగా ఉంటాయి. గాడిద కంటే పెద్దగా ఉంటాయి. వీటి రెండింటి యొక్క లక్షణాలు కలిపి పునికి పుచ్చుకున్నటువంటిదే మ్యూల్ అన్నమాట. ఈ మ్యూల్స్ని మనం చాలా వాటికి వాడుతుంటాం. వాటి అవసరాలను కూడా వేరుగా ఉంటాయి. గుర్రం గాడిద యొక్క అవసరాల కన్నా దీని యొక్క అవసరాలు వేరుగా ఉంటాయి. ఇవి వన్యజీవులు. హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో బరువులు మోయడానికి రక్షక దళం వారు మ్యూల్స్ని వాడతారు.
అంటే ఇవి వన్యజీవులు, తిరిగి సంతానోత్పత్తి చేయలేవు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోకి ఎక్కాలన్నా అటువంటి చోటకి బరువులు మోయటం కోసం వీటిని వాడుతుంటారు. మగ గుర్రానికి ఆడగాడిదకు పుట్టినటువంటి సంకర సంతానాన్ని హెన్నీ అంటారు. మగ గుర్రానికి ఆడగాడిదకు అంటే ఇంతకుముందు మగ గాడిదకు ఆడగుర్రానికి పుట్టినటువంటి దాన్ని మ్యూల్ అన్నారు. మగ గుర్రానికి ఆడగాడిదకు పుట్టినటువంటి సంకర సంతానాన్ని ఎన్ని అని చెప్పి ఇక్కడ మనం అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఇలాంటి సంకరణాల ద్వారా కూడా వచ్చేటటువంటి జంతువుల వల్ల మనం వేరే రకమైనటువంటి ఉపయోగాలని, అంటే కొంచెం ఎక్కువ బరువు మోయటానికి, కొంచెం వేగంగా ఎక్కువగా వెళ్ళటానికి కోసం ఆ విధమైనటువంటి సంకరీకరణాలు జరగటం వల్ల మరి మనుషులకి హిమాలయ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళకి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోయే వాళ్ళకి కంచెర గాడిద లాంటివి ఉపయోగపడతాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. జంతువుల ఆర్థిక ప్రాధాన్యత. మానవునికి ఆర్థికంగా ఉపయోగపడే పెంపుడు జంతువులు కానీ జంతువుల గురించి కానీ ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఆర్థికంగా మనకు ఉపయోగపడేటటువంటిది ఏంటి? ప్రోటోజోవా సమూహాలైన పారామెసియా, పోరిఫెరా, రేడియోలేరియా సముద్రాల్లో నివసించే అతి సూక్ష్మమైన దృఢమైన కవచం కలిగినటువంటి జీవులు ఫోరామినిఫెరా, రేడియోలేరియాలు అంటే సముద్రాల్లో నివసించే అతి సూక్ష్మమైన దృఢమైన కవచం కలిగినటువంటి జీవులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కవచం లేక అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్తో కానీ సిలికాన్తో కానీ ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోగానే అస్థిపంజరాలు సముద్రం నీటి అడుగున చేరి ఓషన్ ఊజ్గా ఏర్పడతాయి. ఓషన్ ఈజ్గా అంటే ఈ అస్థిపంజరాలు కొన్ని కర్పరాల్లాగా ఎక్కువగా మందంగా కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత ఈ ఊజులు గట్టిపడి శిలాల్లా ఏర్పడతాయి. వీటితో అనేక కట్టడాలు కూడా నిర్మించారు. ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి వీటితోటి మనం ఇటుకల మాదిరిగా వాటిని ఉపయోగించుకొని నిర్మాణం కూడా చేయటం జరిగింది. ఈ అస్థిపంజరాలు ఆకురాయిలా విసరటానికి, మెరుగుపెట్టడానికి, మరి అదేవిధంగా పరిశ్రమలో వడపోత సాధనంగా కూడా ఈ అస్థిపంజరాలని ఉపయోగించడం జరిగింది. పురాతన కాలం నుండి స్పంజికలను స్నానాది కార్యక్రమాలు ఉపయోగించేవారు. ప్రస్తుతం ఇప్పుడు కృత్రిమ స్పంజికలను ఉపయోగిస్తున్నారు. అంటే బాత్రూంలో టైల్స్గా వాటిగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రోటోజోవా అస్థిపంజరాలు, స్పంజికల అస్థిపంజరాలు రాయి లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాయి. జంతువులు మరణించిన తర్వాత ఈ అస్థిపంజరాలు సముద్రపు అడుక్కు జారుతాయి. ఇవి చనిపోయిన తర్వాత ఈ అస్థిపంజరాలు గట్టి రాయి లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అడుక్కు చేరటం జరుగుతుంది. కాలక్రమేణా కొన్ని అస్థిపంజరాలు వీటికి చేర్చబడి గట్టిపడి శిలల్లా ఏర్పడి సముద్రంలో అడ్డుగోడలుగా తయారవుతున్నాయి అక్కడక్కడ. అంటే వీటి యొక్క ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది. మొలస్కా జీవుల శరీరంతో కప్పి ఉంటుంది. మొలస్కా జీవుల యొక్క శరీరంతో కప్పిబడి ఉంటుంది. అంటే ఈడ కర్పరం అనేటువంటి భాగం. ఈ కర్పరం శరీరం బయట కానీ లేక శరీరం లోపల కానీ ఉండవచ్చు. కొన్ని మొలస్కా జంతువులకు ప్రౌఢ దశలో కర్పరం ఉండదు. ఇప్పుడు మనం నత్త లాంటివి చూసినట్టయితే దానిపైన గవ్వలాగా ఏర్పడి చాలా గట్టిగా ఉంటుంది. మనం రాయి కొట్టినా కూడా పగలదు. అంత గట్టి నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాయి. ఇవన్నీ మరి భూమిలో కరగటం, మరి వీటి వల్ల కూడా కొన్ని తేడాలు, మార్పులు జరుగుతుంటాయి. ఈ జీవులు సముద్రాల్లోనూ మంచినీటిలోనూ నివసిస్తాయి. మొలస్కా కర్పరాలను అటలీం నాణ్యాలుగా కూడా ఉపయోగించారు కొన్ని చోట్ల. బొత్తాలు అంటే గుండీలు, ఆట బొమ్మలు, నగలు, రోడ్ల నిర్మాణంలోనూ భవనాలు కట్టడానికి కోళ్ళ ఆహారంగా ఉపయోగిస్తారు. మరి కవాటం కర్పరం మొలస్కాల నుంచి లభించే ముత్యం అత్యుత్తమ ఆర్థిక విలువ గల నిర్మాణం. అంటే ఇక్కడ మనకి ఆర్థిక ప్రయోజనాలు కూడా వీటి వల్ల కలుగుతున్నాయి. వీటి వల్ల వచ్చే కర్పరాలు, వీటి వల్ల వచ్చే ముత్య కలేబరాలు, అది అస్థిపంజరాలు, వీటి వల్ల మనకి కొన్ని లాభాలు, ఆర్థికమైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పడం. ముత్యాలు ఫెరల్ ఐస్టర్ నుండి లభిస్తాయి. ఇవి సముద్రం నీటి అడుగున నివసిస్తాయి. సూక్ష్మమైన పదార్థాలు ఫెరల్ ఐస్టర్ కర్పరంలోకి చేరి దానికి హానికరంగా చేస్తాయి. అంటే ఇక్కడ ముత్యాలు మరి ఇవన్నీ వచ్చేవి కూడా మనకి కొన్ని రకమైనటువంటి ఐస్టర్ నుండి వస్తున్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. కావున ఈ పదార్థాల చుట్టూ కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తుంది. ఇది గట్టిపడి ముత్యంగా తయారైంది. వీటినే మన సహజ ముత్యాలు అని చెప్పి మనం అంటాం. ముత్యాలు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ కొన్ని పదార్థాల చుట్టూ కాల్షియం కార్బోనేట్లు స్రవిస్తాయి. ఇది గట్టిపడి ముత్యంలా తయారవుతుంది. వీటినే సహజ ముత్యాలని చెప్పి మనం అంటాం. ఆదిమ మానవుల కాలం నుండి ఇక చేపల గురించి వద్దాం. చేపలను ఆహారంగా తీసుకుంటూ వచ్చారు.
చేపల ఆహారం అనే సంగతి ఆది మానవుడి నుంచే స్టార్ట్ అయింది. చేప మాంసం చాలా రుచిగా ఉంటుంది. దీనిలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా కూడా ఉంటున్నాయి అనేది గుర్తించాలి. అలాగే పాలియన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. కొంతమంది చర్మం కోసం సర్పాలను చంపుతుంటారు. సర్పాల గురించి చూస్తే చేతిసంచులు, బెల్టులు, అలంకారమైనటువంటి దుస్తుల తయారీలో సర్పాల చర్మాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. అలాగే విష సహిత సర్పాలు కరిస్తే మరణం సంభవించవచ్చు, ప్రమాదం సంభవించవచ్చు. మనకు కనిపించే సర్పాలన్నీ విషసహితం కాదు. సముద్ర సర్పాలు కూడా విషసహితాలే ఉన్నాయి. అంటే అన్నీ కాదు, కొన్ని ఉన్నాయి విషరహితం ఉన్నాయి. కొన్ని సర్పాలు మనకు కనిపించే రోడ్డు మీద పడే, పొలాల్లో పడే మనన్నీ కూడా విషం ఉన్నటువంటి అని చెప్పకూడదు. అంటే అవి కరిసినా కూడా మనకేమీ కాదు. కాబట్టి కొన్ని మాత్రం ఉన్నాయి, సముద్రాల్లో ఉన్నాయి, భూమిపైన ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతిలో సర్పాలను చంపకుండా విషాన్ని సేకరించి నిల్వ చేయాలి. విషానికి విరుగుడుగా పనిచేసే యాంటీవెనం తయారు చేయడంలో దీని ఉపయోగం. అంటే మనకు పాము గరిచినప్పుడు తిరిగి మందుగా వాడాలంటే ఈ విషయం నుంచి తయారు చేసినటువంటి మందునే, యాంటీవెనమ్నే మనం తయారు చేసి వాడుతున్నాం. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. సకాలంలో పాము గరిచిన వ్యక్తికి యాంటీవెనం ఇస్తే వారి ప్రాణాలు రక్షించబడతాయి. సర్పాలను వాడి సహజ స్థావరాల్లో పట్టుకొని విషాన్ని సేకరించడం కష్టం. కావున ప్రత్యేక పార్కులలో అవి సంరక్షిస్తుంటారు. గిండిలో ఉన్న సర్పాల పార్కు మన దేశంలో ప్రముఖమైంది. ఇక్కడ విషరహిత సర్పాలను పెంచుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో సర్పాలను హాని కలగకుండా విషాన్ని సేకరిస్తున్నారు. ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన జంతువుల్లో పక్షులు కూడా ముఖ్యమైనవి. ఇప్పుడుదా మనం ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన జంతువుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. వాటి వల్ల ఎలాంటి ఆర్థిక ప్రాముఖ్యం కలుగుతుందో కూడా తెలిసాం. అది ఏ విధంగా మనకు ఉపయోగపడని చెప్పాం. అలాగే పక్షుల్లో అంటే జంతువులతో పాటు పక్షులు కూడా ఆర్థిక ప్రాముఖ్యం ఉందంటున్నారు. ఎలానో అంటే పక్షులు పంటలను నాశనం చేసే కీటకాలను తిని పరభక్షకాలు, పక్షుల నుండి మాంసం, గుడ్లు లభిస్తున్నాయి. అంటే ఇవి మనకి పంటలను నాశనం చేసేటటువంటి కీటకాలని ఇవి తింటున్నాయి. పక్షుల నుండి మాంసం, గుడ్లు కూడా మనకి వస్తుంది. ఆర్థిక అవసరాలకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేకంగా కోళ్లను పెంచే స్థలాన్ని కోళ్ల ఫారం అన్నారు. అంటే మన అవసరం కోసం ఎక్కువ సంఖ్యలో ఎక్కువ కోళ్లను పెంచడం, అంటే ఆ విధంగా పెంచే పద్ధతిని ఎక్కువ కోళ్ళు పెంచుతున్నారంటే అది ఒక ఫారం, అది కోళ్ల ఫారం. ఎక్కువ బరిగొడ్లు పెంచుతున్నారనుకో అది ఒక ఫామ్. అంటే ఇలా ఫామ్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కువ మొత్తాన్ని పెంచి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఉత్పత్తి చేయటం, ఎక్కువ ఆర్థిక అవసరాలని కలగజేసుకోవటం పద్ధతుల్ని ఫామ్స్ అంటారు. పక్షులు వాటి సహజ పరిస్థితుల్లో పరీక్షించబడే ప్రాంతాలను సాంక్చురీలు అంటారు. వీటిలో వాతావరణాన్ని రక్షిస్తాయి. పక్షులకు కావలసిన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పరిరక్షించే ప్రదేశాలను ఏవియరీలు అని అంటారు. ఇవి జంతు ప్రదర్శనశాలను పోలి ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా పక్షులకు మాత్రమే ఈ పెంపకానికి ఉంటాయి. అంతే పక్షులకు కోసం పెంచేటటువంటి ప్రదేశాలు ఏమిటి? ఏవియరీలు అని మనం గుర్తుంచుకోవాలి. మాంసము, పాలు, చర్మం, ఉన్ని ఇచ్చి రవాణాలో వ్యవసాయ పాత్ర వహించడం ద్వారా క్షీరదాలు మానవునికి సహాయపడుతున్నాయి. అంటే క్షీరదాలు ఎక్కువగా మానవునికి ఎలా సహాయపడుతున్నాయి? మాంసము, పాలు, చర్మం, ఉన్ని మరి ఇవన్నీ ఇచ్చుకుంటూ రవాణాలో, వ్యవసాయంలో కూడా మనకి సహాయపడుతున్నాయి మానవునికి. కుక్కలను మచ్చిక చేయటం ప్రారంభించి క్రమక్రమంగా మేకలు, గొర్రెలు, పందులు, పశువులు, పిల్లులు, గుర్రాలు, ఒంటెలు, వేణుగులు ఇవన్నిటిని కూడా మానవుడు మచ్చిక చేసుకుంటూ పోతున్నాడు. మచ్చిక చేసుకొని వాటితో అవసరాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పట్టు సంవర్ధనం అంటే ఈ పట్టు కూడా ఇంతకుముందు మచ్చిక చేసుకోవడం జరుగుతుందని చెప్పాం. మల్బరీ చెట్లను పెంచడం, గుడ్లను సేకరించడం, గొంగలి పురుగులను పెంచడం, కోకులను ఉత్పత్తి చేసి చివరికి పట్టు దారాలను ఉత్పత్తి చేయటాన్నే పట్టు సంవర్ధనం లేదా పట్టు పరిశ్రమ అని అంటారు. అంటే మల్బరీ చెట్లను పెంచి, గుడ్లను సేకరించి, గొంగలి పురుగులను పెంచడం, కోకులను ఉత్పత్తి చేసి చివరికి పట్టు దారాలు, మనం ఏదైతే మన ఎయిమ్ పట్టు పురుగులు పెంచడంలో మన యొక్క ఎయిమ్ ఒకటి ఉంది. పట్టు దారాలు సేకరించి పట్టు వస్త్రాలను తయారు చేయటమే మన యొక్క ఎయిమ్ అనేది గుర్తుంచుకోవాలి. పట్టు పరిశ్రమలో జపాన్, చైనా ప్రథమ, ద్వితీయ స్థానాలు ఉంటే మన దేశం తృతీయ స్థానంలో ఉంది.
పట్టు దుస్తులు మెరుస్తూ దృఢంగా తేలికగా కనపడతాయి. ఇవి ఉష్ణాన్ని బయటకు పోనీయవు. పట్టు పురుగులు పట్టు గ్రంథుల నుండి పట్టు ఉత్పత్తి అవుతుంది. పట్టు పురుగుల పట్టు గ్రంథుల నుండి, అంటే పురుగుల్లో ఉండేటటువంటి గ్రంథుల నుండి పట్టు అనేటటువంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. పట్టు సీతాకోక చిలుకను పోలి ఉంటుంది. పట్టు మాత్కు సీతాకోక చిలుక భేదం ఏంటంటే, సీతాకోక చిలుక విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాని రెక్కలు నిటారుగా ఉంటాయి, కానీ మాత్ రెక్కలు అడ్డంగా వాలి ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. లాలాజల గ్రంథులు సిల్క్ గ్రంథులుగా మార్పు చెందుతుంటాయి. ఎక్కువగా మచ్చిక చేయటం వల్ల ఇవి ప్రకృతిలో వన్యంగా ఆగుపించవు, ఆహారం తీసుకోవు, ఎగరవు, గుడ్లు పెట్టి చనిపోతాయి. ఎగరవు, గుడ్లు పెట్టి చనిపోతాయి. అంటే ఇక్కడ చూడండి, ఎక్కువగా మచ్చిక చేయబడటం వల్ల ఇవి ప్రకృతిలో మరి ప్రకృతిలాగా అనిపించవు, ప్రకృతిలో ఉన్నట్టు అనిపించవు, ఆహారం తీసుకోవు, ఎగరవు, గుడ్లు పెట్టి చనిపోతాయి. వీటి పని. పట్టులో 4 రకాలు ఉన్నాయి. మల్బరీ పట్టు, టస్సార్, ఈరి, మోంగా పట్టు, ఇట్లా 4 రకాల పట్టు ఉన్నాయి. మల్బరీ పట్టు నాణ్యమైనది, మిగిలినవి అంత నాణ్యమైనది కాదు. మల్బరీయే నాణ్యమైనదని చెప్తున్నారు. పట్టులో 4 రకాలు అని చెప్పి మల్బరీ, టస్సార్, ఈరి, మొంగ. మల్బరీ పట్టు అనేది చాలా నాణ్యమైంది. ఇలా మనం మల్బరీ పట్టు గురించి, మల్బరీ పట్టు తయారు చేసే కీటకం శాస్త్రీయ నామం బోంబెక్స్ మోరీ అనే పట్టు మాత్ అనే పట్టు పురుగు. అంటే మల్బరీ పట్టే నాణ్యమైందని చెప్పాము ఇక్కడ. మరి దీంట్లో ఈ మల్బరీ పట్టు తయారు చేసే కీటకం పేరు శాస్త్రీయ నామం ఒకటి ఉంది, బోంబెక్స్ మోరీ అనేటువంటి పట్టు పురుగు. అంటే పట్టు పురుగుతోటి ఇది పట్టుని తయారు చేస్తుంది. ప్రౌఢజీవి 300 నుంచి 500, అంటే ఈ పట్టు మాత్ ఈ ప్రౌఢజీవిగా ఉన్నప్పుడు 300 నుంచి 500 గుడ్లు పెట్టి వ్యవసాయదారులు వీటిని సేకరించి తక్కువ గాఢత గల సజల ఆమ్లంతో కొద్దిసేపు ఉంచి తర్వాత కాగితం మీద పరిచి ప్రత్యేక గదుల్లో ఉంచి కాన్వాస్ గుడ్డ పైన కప్పుతారు. అంటే 300 నుంచి 500 వరకు గుడ్లు పెడితే ఇవి తక్కువ గాఢత ఉన్నటువంటి ఆమ్లం కలిగినటువంటి కొద్దిసేపు ఉంచి ఆమ్లంలో ఇది కాగితం మీద పరిచి గుడ్లని కప్పుతారు, కాన్వాస్ గుడ్డని కప్పుతారు. గుడ్లు గొంగళి పురుగు మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తిని 1 నెల రోజుల్లో ఎక్కువగా తిని పెరిగి దాని చుట్టూ కవచం ఏర్పరచుకుంటుంది. అంటే ఈ పట్టు పురుగులు గొంగళి పురుగు మాదిరిగా ఉండి మల్బరీ ఆకులు తింటూ పోతాయి. తిని 1 నెల రోజుల్లో దీని చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. పెరుగుదల ఆగిపోయి కవచంలో రంధ్రం చేసుకొని కవచాన్ని వదిలి కొత్త కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దీన్నే నిర్మోచనం అంటారు. పెరుగుదల పూర్తయ్యే వరకు 4 సార్లు నిర్మోచనం జరుగుతుంది. తర్వాత గొంగళి పురుగు ఆహారాన్ని మానివేస్తుంది. శరీరం చుట్టూ ఒక కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని కోకునని, ఈ దశను ప్యూపా దశ అని కూడా అంటారు. దీన్ని పట్టు గ్రంథులు నిర్మిస్తాయి. అంటే పట్టులో ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఏం ప్రోటీన్ ఉంటుంది దీనికి ఎగ్జామ్లో మనకు అడగొచ్చు, కాంపిటేటివ్ టెస్ట్లో ఏం ప్రోటీన్ ఉంటుంది అంటే ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందని చెప్పవచ్చు. కోకో పూర్తి అయిన తర్వాత 48 గంటల సేపు కొంగలి పురుగులు మార్పులు చెంది మాతుగా మారుతుంది. దీన్నే రూపవిక్రియ అని చెప్పి మనం అంటున్నాం. పూర్తిగా ఏర్పడినటువంటి మాత్ కొకోన్ను ఛేదించుకొని బయటకు వచ్చేస్తుంది. ఈ మాత్ వారం రోజులు జీవించి సంపర్కం చెంది గుడ్లను ఉత్పత్తి చేసి చనిపోతుంది. ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. ఈ మాతులు వారం రోజులు జీవించి సంపర్కం చెంది గుడ్లను ఉత్పత్తి చేసి చనిపోతుంది. కోకోన్ నుండి పట్టు తయారు చేస్తున్నాం. వీటిని ఎండబెట్టి అమ్ముతారు, లేక రీలింగ్ యూనిట్లు పంపిస్తారు. గొంగళి పురుగును చంపకపోతే మాతులు ఏర్పడి పట్టుదారాలను తెంపుకొని బయటకు వస్తుంది. అవి దారాలు పనికి రాకుండా పోతాయి. కాబట్టి గొంగళి పురుగు దశ ఉన్నప్పుడే ఈ యొక్క దారాన్ని తీయాలి. అప్పుడు మాత్రమే, లేకపోతే అది బయటకు పట్టు దారాలను తీసుకొని వచ్చి తెంపుకొని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దారాలు తెంపుకోవటం వల్ల ఆ దారాలు అంతగా పనికిరావు. పట్టు పరిశ్రమలో లార్వాలకు వైరస్, బాక్టీరియా, శిలీంధ్రాలు, ఫైబ్రోయిన్ అనే ఏకకణజీవి వల్ల వ్యాధులు వస్తున్నాయి పట్టు లార్వాలకు. అలాగే ట్రస్సర్ పట్టు, ఆంతీరియా పాంపి అనే పట్టు పురుగు నుండి ట్రస్సర్ పట్టు లభిస్తుంది.
ఈరీ పట్టు బాంబెక్స్ మోరీలాగే ఇది కూడా మచ్చిక చేయబడినది. దీని శాస్త్రీయ నామం అట్టకస్ సింధియా. దీని ముఖ్య ఆహారం ఆముదము, కస, బొప్పాయి, గులారాకులు. ఈ పట్టు పురుగులు చెట్ల మీద ఆకులను తింటుంటాయి. పురుగుల కోకోన్ల నుండి బయటకు వచ్చిన తరువాత పట్టు దారాలను సేకరిస్తాం. పురుగుల మాత్ నుండి అయితే బయటకు వచ్చిన తర్వాత పట్టు దారాలను మనం సేకరించుతాం. ఆ విధంగా సేకరించి జరుగుతుంది. దాంట్లో మోంగా పట్టు. ఈ పట్టు థియోఫిలా రిలీజియోసా అనేటటువంటి పట్టు పురుగు నుంచి వస్తుంది. పట్టు పురుగులో కొన్ని వేరు రకాలు ఉన్నాయని చెప్పాం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి పట్టు పురుగు. ఇది మోంగా పట్టు పురుగు. ఇది కూడా చెట్ల మీద ఆకుల్ని తింటుంది. ఆఖరి నిర్మోచనం తర్వాత దీన్ని పాకల్లోకి మారుస్తారు. దీనిలో ఆఖరి నిర్మోచనం తర్వాత పాకల్లో కోకులు నిర్మించుకొని పూర్తయిన తర్వాత మరిగే క్షారద్రావణంలో, అది అక్కడ ఆమ్ల ద్రావణం తేడా ఉంచితే లోపల ఉన్న గొంగళి పురుగులు చనిపోయి ఆ తర్వాత పట్టుపోగులను ఉండలుగా చుట్టవచ్చు. కాబట్టి ఆ విధంగా పట్టుని మనం చేస్తాం. తేనెటీగలు. తేనెను ఆహార పరిశ్రమలోను ఆయుర్వేద ఔషధాలను చక్కెరకు బదులుగా తేనెను వాడుతున్నాం. అంటే తేనె అంటే తీయగా ఉంటుంది. తేనె తెట్టెలు తేనెటీగల వల్ల తేనె తెట్టెను పెట్టి దాంట్లో తేనెను భద్రపరుస్తుంది. ఆ తేనెని మనం తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇవాళ తేనె పరిశ్రమ ఒక పెద్ద పరిశ్రమ. ఆహార పరిశ్రమల్లోని ఆయుర్వేద ఔషధాలలో చక్కెరకు బదులు తేనెను బాగా విపరీతంగా వాడుతున్నారు. తేనెటీగలు మైనాన్ని అలంకరణ సామాగ్రి, జోళ్ళ పాలిష్, కుట్టు, కొవ్వు బట్టలు, తోలు పరిశ్రమల్లోనూ తేనెటీగల విషాన్ని కీళ్ళ వాత వ్యాధికి చికిత్సకు కూడా వాడతాం అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా ఈ తేనెటీగల యొక్క అవసరం ఉపయోగం. తేనెటీగలు ఏపిస్ జాతికి చెందిన సాంఘిక కీటకాలు. తేనెటీగలు ఏ జాతికి చెందినవి అంటే ఏపిస్ జాతికి చెందినటువంటి సాంఘిక కీటకాలని చెప్పాలి. ఇవి తేనె పట్టులో గుంపులుగా జీవిస్తాయి. ప్రతి సమూహంలో ఒక రాణిగా ఒక మగయిగా, అంటే కొన్ని మగ ఈగలు, అంటే ప్రతి సమూహంలో ఒక రాణిగా కొన్ని మగ ఈగలు, అనేక కూలి ఈగలు ఉంటాయి ఒక సమూహంలో. మనం వాటి యొక్క జీవన విధానాన్ని పరిశీలించితే ప్రతి సమూహంలో ఒక రాణిగా కొన్ని మగ ఈగలు, అనేక వేల కూలి ఈగలు ఇక్కడ కనిపిస్తుంది. ఈ మగ ఈగలు సుమారు 200 నుంచి 300 వరకు, కూలి ఈగలు 20,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. మనకు ఒక్కసారి తేనె తట్టిన కదిలిస్తే వచ్చే ఈగలన్నీ కూడా కూలి ఈగలు. అవి మరి 20,000 నుంచి 60,000 వరకు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. మన దేశంలో రాక్ తేనెటీగ, ఇండియన్ తేనెటీగ, అలాగే ఇండియన్ తేనెటీగ కారకాలు. తేనెటీగలు పెంచడం ఒక కుటీర పరిశ్రమగా వ్యవసాయదారులు ఇలా చేపడుతున్నారు. అంటే తేనెను పెంచటం, తేనెని ఇతర ఎన్నో వాటిలో ఉపయోగించటం బాగా ఎక్కువైపోయింది ఇవాళ సమాజంలో. మరి తేనె వల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని రోజు ఒక చెంచా 2 చెంచాలు తేనె తినాలని మన డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి తేనెటీగల యొక్క పరిశ్రమ వ్యవసాయదారులు ఎక్కువగా చేపడుతున్నారు. వ్యవసాయదారులు చేపట్టి దీన్ని ఎక్కువ ఉత్పత్తి చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసి దీనివల్ల ఆర్థిక లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రత్యేక పెట్టెల్లో రాణి ఈగను, కొన్ని మగ ఈగలను ఉంచి పెట్టెల్లో ఉండే చట్రాల్లో కూలి ఈగలు తేనెపట్టు నిర్మిస్తాయి. తేనెపట్టులోని గదులను నాశనం చేస్తుంది. అంటే దీని బారి నుండి తేనెపట్టును కాపాడుకోవాలి. అంటే ఇక్కడ నిర్మించిన తర్వాత కొన్ని జంతువుల వల్ల, కొన్ని జీవుల వల్ల మరి నాశనం చేసేటటువంటి కొన్ని కీటకాలు ఉన్నాయి. వాటి నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మన దేశంలో ఏపిస్ మిల్లిఫెరా అనే జాతి తేనెటీగలు అలాంటి జాతి తేనెటీగలు మనం మచ్చిక చేసుకొని తేనెటీగల యొక్క పరిశ్రమను అభివృద్ధి చేసుకున్నాం. లక్క. ఇండియా, చైనా, బర్మా, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లో కెరియోలక్ లేక లాసిఫర్లాక్ అనే లక్క కీటకము నుండి లక్క ఉత్పత్తి జరుగుతుంది. వేదకాలం నుండి లక్క ఉపయోగాలను భారతీయులకు తెలుసు. వేదకాలం నుంచి మనం లక్క ఉపయోగాలను మనం గమనిస్తున్నాం. అంటే ఏం జరుగుతున్నాయి? లక్క కీటకాల నుంచి, ఇది ఒక పురుగు నుంచి వచ్చినటువంటిది. ఇవి మనం ఎగ్జామ్స్లో సీల్ చేయడానికి వాటికి ఉపయోగిస్తాం లక్కని. అంటే లక్క కీటకాల నుండి విడుదలైనటువంటి లక్కను చెట్ల నుండి తీసి 2 దశల్లో శుభ్రపరుస్తారు. లక్కను ఎండబెట్టి పొడి చేసి జల్లించి కడుగుతారు.
2 దశలో కరిగించి అది వేడిగా ఉన్నప్పుడే వడపోస్తారు. వడపోయడం జరుగుతుంది. లక్క పురుగు ఎక్కడ లభిస్తుంది అంటే తుమ్మ, బేర్, రావి మొదలగు చెట్ల మీద ఈ లక్క పురుగు బాగా ఉంటుంది. లక్కను అద్దకపు రంగుగాను పెయింట్స్, బొమ్మలు, గాజులు, నగలు, నీరు, అద్దకం ఇంకు, ప్రింటింగ్ ఇంకు, గోళ్ళ రంగు, మిఠాయి పదార్థాలు, గ్రామ్ఫోన్ రికార్డుల తయారీ, తోలు గట్టితనాన్ని ఇవ్వటానికి ఇలాంటి వాటన్నిటిలో కూడా లక్కను వాడటం జరుగుతుంది. పేకలకు నక్సీ చేయడానికి, లామినేటెడ్ పేపర్ బోర్డుల తయారీలో, మట్టి సామాగ్రి, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో, అచ్చుల యంత్రాల్లో ఈ లక్కను ఉపయోగించడం జరుగుతుంది. ఇక జీవశాస్త్రీయ నియంత్రణ చర్య. జీవశాస్త్రీయ నియంత్రణ చర్యలు ఏంటి అంటే ఏం చేస్తుంది అంటే DDT వంటి కీటక నాశనాలు లేక క్రిమిసంహారకాలు వాడటం వల్ల చీడ పురుగులను సంహరించటాన్నే రసాయనిక నియంత్రణ అంటారు. అంటే DDT వంటి కీటక నాశనాలు, క్రిమిసంహారకాలు చీడ పురుగుల్ని సంహరించుకోవటం కోసం, అంటే మన పొలాల మీద మనం పండించే ఆహార ధాన్యాలు వాటి మీద ఇవి నష్టాలు కలగజేసే క్రమంలో వీటి నియంత్రణ చేయటానికి DDT వంటి కీటకనాశనాలు లేక క్రిమినాశనాలు ఈ చీడపురుగును సంహరించడానికి వాడతారు. ఈ వాడే పద్ధతినే రసాయనిక నియంత్రణ అని అంటారు. ఇది ఎక్కువగా వాడటం వల్ల కూడా మనకి మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి, పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. ఆర్థికంగా రైతుకు ఇబ్బంది, కాలుష్యం ఏర్పడుతున్నాయి. ఈ నష్టాన్ని గుర్తించి ప్రకృతి పరంగా అదుపులో పెట్టడానికి కృషి జరిగింది. ఇది జీవశాస్త్రీయ నియంత్రణ పద్ధతి అన్న. ఆర్థికంగా రైతుకు ఇబ్బంది, కాలుష్యం ఏర్పడుతున్నాయి. ఈ నష్టాన్ని గుర్తించే ప్రకృతి పరంగా అదుపులో పెట్టడానికి కృషి జరుగుతుంది. ఇది జీవశాస్త్రీయ నియంత్రణగా పద్ధతి. ప్రకృతి పరంగా పీడలను, కీటకాలను అదుపులో పెట్టుటకు జీవశాస్త్రీయ నియంత్రణ చర్య అంటారు. అదుపులో పెట్టే పద్ధతిని జీవశాస్త్రీయ నియంత్రణ చర్య అంటారు. వీటిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. పరాన్నజీవులను ఉపయోగించటం. ఈ జీవులు చీడ పురుగులపై దండెత్తి వాటిని సంహరిస్తాయి. అంటే ఈ జీవులు అంటే చీడ పురుగు అంటే పరాన్నజీవులను ఉపయోగించుకోవటం ఎలా అంటే మనం అనుకునేటువంటి ఈ జీవులు చీడ పురుగులపై దండెత్తి వాటిని సంహరించి ఈ పరాన్నజీవులు చీడ పురుగుల్లోకి ప్రవేశించి వాటి జీవన చర్యలను సక్రమంగా జరగనీయకుండా చేస్తాయి. దీనితో చీడ పురుగులు బలహీనమైపోతాయి. అంటే ఈ విధమైనటువంటి పద్ధతిని మనం ఉపయోగించి చేస్తున్నమాట. కొన్ని చీడ పురుగుల రక్తాన్ని బయటకు నుండి పీలుస్తుంటాయి. ప్రోటోజోవాన్లు, కీటకాలు పురుగులను పరాన్నజీవులుగా ఉపయోగిస్తారు. అంటే చీడ పురుగుల రక్తాన్ని బయటకు నుండి పీలుస్తాయి. ప్రోటోజోవాన్లు, కీటకాలు పురుగులను పరాన్నజీవులుగా కూడా మనం చెప్పవచ్చు. పరభక్షకాలను ఉపయోగించుకోవటం. చీడ పురుగులను అదుపులో పెట్టడానికి పరభక్షకాలను ఉపయోగించాలి. అంటే చీడ పురుగులను అదుపు పెట్టడానికి పరభక్షకాలు ఏంటి, అవేంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి మనం ఒకసారి ఆలోచించినప్పుడు అంటే ఈ చీడను తొలగించాలంటే పరభక్షకాలను ఉపయోగించుకోవాలి. వాటిలో పక్షులు, కప్పలు, తొండలు, క్షీరదాలు, కీటకాలు ఉంటాయి. వాటిలో పక్షులు, కప్పలు, తొండలు, క్షీరదాలు, కీటకాలు ఉంటాయి. మనం ఇది గమనించుకోవాలి. అంటే కీటకాల హార్మోన్లను ఉపయోగించడం అంటే ఆడ కీటకాల సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు గాలిలోకి ఒక రకమైన రసాయనాలను విడుదల చేయాలి. అంటే ఇక్కడ ఈ కీటకాల హార్మోన్లను ఉపయోగించుకొని అంటే ఆడ కీటకాల సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు గాలిలోకి ఒక రకమైన రసాయనాలను విడుదల చేయాలి. చేసినట్టయితే అప్పుడు మైళ్ళ దూరంలో ఉండేటటువంటి మగ కీటకాలు వాసన గ్రహించి ఆకర్షించబడి ఆడ కీటకాలను చేరతాయి. దీని ఆధారంగా పంట పొలాల్లో కీటకాల బోన్లు, ఫెరోమెన్స్ని ఉంచి చీడ పురుగులను పట్టుకోవచ్చు. ఈ విధంగా చేసి కూడా చీడ పురుగులను మనం పట్టుకోవచ్చు అని చెప్పి అంటున్నాం. వంధ్యత్వాన్ని కలగజేసే పద్ధతి. వంధ్యత్వాన్ని అంటే మగ చీడ పురుగులను సేకరించి వాటికి శక్తివంతమైన ఎక్స్రే కిరణాలను జోడించాలి. అంటే దీనివల్ల అవి ప్రత్యుత్పత్తి జరగవు. అంటే వంధ్యత్వాన్ని అంటే ఈ మగ చీడ పురుగులను సేకరించి వాటి శక్తివంతమైన ఎక్స్రే కిరణాలని వాటి మీదకు సోకేటట్టుగా చేయాలి, వాటి మీదకు పడేటట్టుగా చేయాలి. అంటే ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతాయి అంటే ప్రత్యుత్పత్తి జరపకుండా పోతాయి.
మరి ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి మగ చీడ పురుగులను అంటే వాడి శక్తివంతమైన ఎక్స్కిరణాలు చేయటం వల్ల అంటే ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వంధ్యత్వాన్ని వచ్చేస్తాయి. దాన్నే మనం స్టెరిలైజేషన్ అని చెప్పి అన్నమాట. స్టెరిలైజేషన్ జరగటం వల్ల ఆ విధంగా చేయొచ్చు. చీడ పురుగులను సంహరించే రసాయనాలను ఉపయోగించడం, ఇవి వృక్షాల నుండి ఇతర జంతువుల నుండి సేకరించబడినటువంటి రసాయనాలు. అంటే ఈ చీడ పురుగులను సంహరించే జీవ రసాయనాలను కూడా మనం ఉపయోగిస్తే ఇవి వృక్షాల నుండి ఇతర జంతువుల నుండి వస్తున్నాయి అన్నమాట. అలాగే కొన్ని వృక్షాలు ఉత్పత్తి చేసే పదార్థాలు కీటకాల డింబకాల నిర్మోచనం జరగకుండా చేస్తాయి. దీన్ని ప్రౌఢజీవులు ఏర్పడక వాటి సంతానాన్ని అభివృద్ధి చెందవు. అలాగే ఈ విధంగా మనం వన్యప్రాణులు పెంపుడు జంతువుల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి వీటిలో మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి పెంపుడు జంతువులు అంటే వాటిని మనం పెంచుకోవటం వల్ల పెంపుడు జంతువులు వేటేటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నాం, వాటి వల్ల ఆర్థిక ప్రయోజనం ఏంటి, మరి ఆర్థిక ప్రయోజనం కోసం పెంచుకునే పెంపుడు జంతువులు ఏంటి, మరి ఈరోజు పట్టు మనకి ఎంతో ఆర్థికమైనటువంటి ప్రయోజనం, తేనెటీగలు మనకి ఎంతో ఆర్థికమైనటువంటి ప్రయోజనం, అలాగే మనం కోళ్ల పరిశ్రమ అది కూడా మనకి ఎంతో ఆర్థికమైనటువంటి ప్రయోజనం, అలాగే మరి పాడి పరిశ్రమ అది మనకి ఆర్థికమైనటువంటి ప్రయోజనం. ఇలా మనకి ఎన్నో ప్రయోజనాలు అమకూడేటట్టుగా మనం కొన్ని జంతువుల్ని పెంపుడు జంతువులుగా మార్చుకొని మనం పెంచుకోవడం జరుగుతుంది. ఈ అయితే ఇక్కడ పెంపుడు జంతువులన్నీ కూడా మరి వన్యప్రాణులన్నీ కూడా అన్ని పెంపుడు జంతువులుగా మార్చుకోలేం. మనం అన్నిటిని కూడా పెంపుడు జంతువులుగా కూడా పెంచలేం. వాటి వల్ల ఉపయోగాలు లేనప్పుడు వాటికి మనం భరించగలిగేటటువంటి శక్తి ఉండాలి, ఆహారాన్ని అందించగలిగే శక్తి ఉండాలి. మరి ఆ విధంగా అందించగలిగినప్పుడు మాత్రమే వాటిని మనం పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మరి ఎద్దులు గేదెలు ఇవన్నీ కూడా అడవి పంది లాంటి అడవి కోడి ఇలాంటి అడవిలో ఉన్నటువంటి వాటి నుంచి కూడా మనం కొన్ని జీవుల నుంచి సంకరకరణ పద్ధతుల ద్వారా అడవిలో ఉన్నప్పుడు దానికన్నా పెంపుడు జంతువుగా పెంచుకోవటం వల్ల వాటి మధ్య కొత్త మన సైన్స్ పరంగా ఏర్పడినటువంటి వివిధ సంకరణ పద్ధతుల ద్వారా అధిక పాల ఉత్పత్తిని పొందవచ్చు, అధిక మాంసం ఉత్పత్తిని పొందవచ్చు, మరి అధిక ఆర్థిక ప్రయోజనాలను కూడా మనం పొందే అవకాశం ఉంది. మరి ఆ విధంగా పొందడం కోసం ఈ విధమైనటువంటి మార్పులు తీసుకుంటాం. అలాగే మరి పట్టు ఉత్పత్తిలో మరి పట్టు ఉన్నటువంటి మల్బరీ పట్టు, మరి వీటిలో మనం కొన్నిటిని మనం మరి వాటి యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. మల్బరీ పట్టు చాలా అన్నింటి పట్టు కన్నా కూడా చాలా నాణ్యమైందని కూడా చెప్పడం జరుగుతుంది. వాటికి పేర్లు, వాటికి రసాయనిక సంకేతాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. వీటి మీద మనం కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని ఆన్సర్లు కూడా తయారు చేసుకొని వాటిని మనం బాగా చూసినట్టయితే చిన్న బిట్లుగా, ముఖ్యంగా వీటిలో బిట్లు తయారు చేసుకోవాలా, శాస్త్రీయ నామాలను తయారు చేసుకోవాలి, వాటి వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ప్రయోజనాలు తీసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మనం వీటిని కనుక బాగా చదివినట్టయితే, బాగా చేసినట్టయితే మనం వీటి మీద అనేక ప్రశ్నలకు ఆన్సర్లు చేసి మనం విజయం సాధించడానికి వచ్చని చెప్పి ఈ తరగతిని ఇంతటితో ముగిస్తూ నమస్కారం.